ఫ్రెండ్స్, ఇది రేర్గా వచ్చే కంప్లైంట్. కెపాసిటర్స్ అన్నీ బాగున్నాయి, చివరి దాకా చూడండి. ఫ్రెండ్స్, ఇది చైనా కిట్. ఇందులో ఒక మామూలు కిట్ ఇది అయితే ఇందులో రేర్గా వచ్చే ఒక కంప్లైంట్ కనపడింది. ఆ కంప్లైంట్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ఇదిగోండి, వర్టికల్ లీనియారిటీ పైనుంచి 3 వంతులు కింద నుంచి 3 వంతులు బాగుంది, ఒక వంతు గీతలు వస్తున్నాయి. ఇలాగా మీకు బాగా కనపడుతున్నట్టుంది. ప్లెయిన్ ర్యాష్లో గీతలు వస్తున్నాయి, పిక్చర్లో కూడా గీతలు వస్తున్నాయి. పిక్చర్లో కూడా గీతలు వస్తున్నాయి. అయితే ఈ కంప్లైంట్ జనరల్గా వర్టికల్ ఐసీ పవర్ సప్లైలో B+కి కెపాసిటర్ బాగోకపోయినా, లేదంటే యోక్కి వెళ్ళే కెపాసిటర్ బాగోకపోయినా, యోక్కి వెళ్ళే కెపాసిటర్ కాకుండా డయోడ్ దగ్గర ఒక కెపాసిటర్ ఉంటుంది, అది బాగోపోయినా వస్తుంటుంది. అవి ఒకసారి నేను మార్చి చూశాను అవన్నీ కూడా. ఇదిగోండి, ఇది డయోడు 47/63 కొత్తది వేసాను, అయినా కంప్లైంట్ రెక్టిఫై అవ్వలేదు. ఇక్కడ వచ్చేసి 470/25, ఇక్కడ 1025. ఇక్కడ యోక్కి వెళ్ళే కండెన్సర్ ఇది. ఈ యోక్కి వెళ్ళే కండెన్సర్ కూడా మార్చాను. ఇన్ని మార్చినా కూడా చాలా రెక్టిఫై అవ్వలేదు. పోతే ఈ వర్టికల్ ఐసీ దగ్గర ఉన్న స్పేర్స్ కూడా చెక్ చేశాను, అవి కూడా బాగున్నాయి. ఫైనల్గా అది ఎక్కడో కనపడకుండా ఉండే ఒక రెజిస్టర్ ఫెయిల్ అయ్యింది. ఆ రెజిస్టర్ మీకు చూపెడతాను ఇప్పుడు. ఇదిగోండి, ఇక్కడ కరెక్ట్గా కనపడట్లేదు. ఒకసారి ఇదిగోండి, ఒక PF పక్కన ఒక రెజిస్టర్ ఉంది. స్క్రూ డ్రైవర్తో చూపెడతాను. ఇదో PF, ఇక్కడ ఒక రెజిస్టర్ ఉంది. ఇది చూడటానికి చాలా కిందకి ఉంది, బాగా కనపడదు కూడా చూడటానికి కూడా. వర్టికల్ ఐసీ ఇక్కడ ఉంటే ఆ రెసిస్టర్ అక్కడ ఉంది. ఇది అడుగును చూద్దాం ఒకసారి. అడుగును కూడా చూపెడతాను. అడుగును ఏ ప్లేస్లో ఉందో చూస్తే ఈజీగా మనకి అర్థమవుతుంది. ఇదిగోండి, ఇక్కడ వచ్చేసి వర్టికల్ ఐసీ పిన్ నెంబరు 7 నుంచి ఇక్కడ జంపర్ ఉంది. ఆ జంపర్ నుంచి ఇక్కడున్న రెజిస్టర్, ఈ రెజిస్టర్ పోయింది. నేను ఇక్కడ కెపాసిటర్ మార్చాను. ఈ 1 ohm గ్రౌండ్కి ఇచ్చిన రెజిస్టర్ కూడా చెక్ చేశాను. ఇవన్నీ కనపడే వస్తువులు, ఎదురుగా కనపడుతుంటాయి, బాగా కనపడుతుంటాయి. వాటిని అన్నింటినీ మనం మారుస్తుంటాం. ఇది ఎక్కడో యోక్కు వెళ్ళే సాకెట్ ఉంది, దాని పక్కన ఉంటుంది. ఇది చాలా చిన్నది, కిందకి వేసి ఉంటుంది, బయటికి కనపడదు సరిగా. ఇంత దూరం ఇది పోయి ఉంటుందనే ఐడియా కూడా చాలామందికి రాదు. అటువంటి రేర్ కంప్లైంట్ కాబట్టి మళ్ళీ నేను వీడియోగా పెడుతున్నాను గ్రూప్లో, ఈ యూట్యూబ్లో. ఇది చూసిన వాళ్ళు, తెలుసుకున్న వాళ్ళు నెక్స్ట్ టైం ఇటువంటి కంప్లైంట్ వస్తే ఈజీగా డైరెక్ట్గా అదే ప్లేస్లో చూసుకొని రెక్టిఫై చేయడానికి వీలుగా ఉంటుందని ఈ కంప్లైంట్ పెట్టడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత గంట సింబల్ వస్తుంది, ఆ గంట సింబల్ మీద తప్పకుండా టచ్ చేయండి. అలా టచ్ చేయటం వలన మీకు అప్పుడప్పుడు నేను పెట్టే వీడియోలు నోటిఫికేషన్ వస్తుంది. ఎందుకంటే నాకు ఇక్కడ షాప్ ఉంది, చాలా ఏళ్ళ నుంచి చేస్తున్నాను కాబట్టి ఆ షాప్లో వర్క్ ఉంటుంది. ఆ వర్క్లో ముఖ్యంగా ఏదన్నా రేర్గా వచ్చే కంప్లైంట్స్, ఇటువంటి కంప్లైంట్స్ ఉంటే వీడియో పెడుతుంటాను నేను. అది అందుకని ఎక్కువ వీడియోలు ఉండవు,
మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి కూడా వేరే టెక్నీషియన్స్ కూడా దీన్ని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ రిజిస్టర్ తీసి మొత్తం 2 పిన్నులు కూడా అటు ఇటు 2 పిన్నులు స్క్రాప్ చేసి మళ్ళీ అంటించాను. ఇది డ్రై సోల్డర్ ఉంది. మళ్ళీ ఒకసారి స్విచ్ ఆన్ చేస్తున్నాను. ఆన్ చేసిన తర్వాత మళ్ళీ రిజిస్టర్ ఎలా ఉందో చూద్దాము. ఫ్రెండ్స్, ఇదిగో రిజిస్టర్ వచ్చేసింది, కరెక్ట్గానే వచ్చింది. ఒకసారి వీడియో కూడా పెడుతున్నాను. గీతలన్నీ ఏం కనపట్టలేదు ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో చూసినందుకు. తప్పకుండా మీరందరూ లైక్ చేస్తారని, షేర్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేయటం వల్ల మరిన్ని వీడియోలు తీయటానికి చేసినట్టుగా ఉంటుంది. నాకు కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది. వీడియో తీయటానికి మళ్ళీ యూట్యూబ్లో పెట్టడం అన్నీ ఒక ప్రత్యేకంగా చేయవలసిన పనులు. వీటిలో ఏదో సంపాదిద్దామని కాదు, ఎప్పటి నుంచో నేను చేస్తున్నాను కాబట్టి నాకు తెలిసిన వాటిని షేర్ చేయటం. ఫోటోగ్రఫీ అనేది నాకు హాబీ. దాని మూలంగా కూడా ఎక్కువగా వీడియోలు, ఫోటోలు తీస్తుంటాను. అందులో భాగంగా నా ప్రొఫెషన్ కూడా ఈ టీవీ మెకానిజం కాబట్టి ఎక్కువగా వీడియోలు, ఫోటోలు తీస్తుంటాను. కాబట్టి వాటిని షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.